హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. మనల్ని ప్రేమించే వారి కోసం కాకపోయినా మనల్ని తక్కువగా చులకనగా చూసేవారికి సమాధానం చెప్పడానికైనా నెగ్గాల్సిందే. డబ్బులున్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చేయకు. మనిషి 100 ఏళ్లు బతికినా కాటికే, ఎన్ని కోట్లు కూడబెట్టినా కూటికే. బాధ్యతలు ఎప్పుడూ బరువుగానే ఉంటాయి. సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు. నువ్వు కన్న కల పగిలి 100 ముక్కలయిందనుకో, వాటిలో ఓ ముక్కను తీసుకోవడానికి వెనుకాడవద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి నీకు అదే ఆధారం. జీవితమంటే ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం, వచ్చిన అపజయాలు మళ్లీ రాకుండా జాగ్రత్త పడటం. అద్దం మన ముఖంలో మరకని చూపిస్తే మరక తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టాం. అలాగే ఎవరైనా మనలోని లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ వారిపై కోపం చూపించకూడదు. అవకాశాల కోసం కలిసే స్నేహాలు, అవసరాల కోసం కలిసే బంధుత్వాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలబడవు. నీ జీవితంలో నిన్ను కలిసే ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్ర. కొందరు నిన్ను పరీక్ష చేస్తారు, కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నీకు నేర్పిస్తారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు. కానీ ఎవరైతే నీలోని శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీకు ముఖ్యులు, విలువైనవారు. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బతుకు మాత్రం బతకొద్దు. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. గెలిచే దమ్మున్నోడు ఓటమి గురించి బాధపడడు. బలమైన బలహీనతైనా అంతా నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంది. మనిషికి మరణం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్నా కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం. తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఏదో ఒక మూల స్థానం ఉంటుంది. కానీ శవానికి మన ఇంట్లో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు. శరీరంపై వ్యామోహం వద్దు. మనం చనిపోయిన తరువాత మన మంచితనాన్ని తలుచుకునేలా మంచిగా బతుకుదాం. డబ్బును సంపాదించవచ్చు, కానీ నిద్రను సంపాదించలేము. పుస్తకాన్ని కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని సంపాదించలేము. మందులను కొనవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనలేము. పగను సంపాదించవచ్చు, కానీ స్నేహాన్ని కొనలేము. ఆయుధాన్ని కొనవచ్చు, కానీ ధైర్యాన్ని కొనలేము. కంటి అద్దాన్ని కొనవచ్చు, కానీ కంటి చూపుని కొనలేము. సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేదే భార్య. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకేనేమో బాగా చదివినవాడు బానిసవుతున్నాడు, ఏమీ చదవనివాడు రాజ్యమేలుతున్నాడు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు. భవిష్యత్తు గురించి ఆలోచించేవాడికి భయం ఉంటుంది, గతం గురించి ఆలోచించేవాడికి బాధ ఉంటుంది, వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది. నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దానిని ప్రశాంతంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు.
విజయం గొప్పది కాదు, సాధించిన వ్యక్తి గొప్ప. బాధపడటం కాదు, బాధను తట్టుకోవడం గొప్ప. బంధుత్వాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టేవాడు గొప్ప. పసి వయసులో ఆనందం కావాలనిపిస్తుంది, పడుచు వయసులో ప్రేమ కావాలనిపిస్తుంది, బాధ్యతలు మోసే వయసులో తోడు కావాలనిపిస్తుంది. కాని పెద్దరికం వచ్చాక పలకరింపు చాలు అనిపిస్తుంది. చిన్నప్పుడు దెయ్యాలంటే చాలా భయం వేసేది, కాని ఇప్పుడు పెద్దయ్యాక తెలుస్తుంది వాటికంటే మనుషులే అత్యంత ప్రమాదకరం అని. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని మననం చేసుకో, గెలుస్తావు. నీవు అనుకున్నది సాధించలేకపోయాననే బాధ వద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు, ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఎవరెంత చనువిచ్చినా మన హద్దుల్లోనే మనముండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు, విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమిది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. అందమైన శరీరం కొన్నాళ్లకి కాలిపోవచ్చు, కానీ అందమైన మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది. నీ ఇష్టాన్ని అందరూ ఆమోదించాలని లేదు, కాబట్టి ఆశించకు. ఎవరికోసం నీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని లేదు, కాబట్టి మదన పడకు. మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పడవడం నేటి మనుషుల తీరు. పులి ఎప్పుడైనా పులిలాగే జీవించాలి, లేకపోతే ప్రతి అడ్డమైన గాడిదకు అలుసైపోతుంది. మంచి మాటలు ఎన్ని చెప్పినా, ఎన్ని చదివినా వాటిని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏమీ ఉండదు. కులం అనేది కూడు పెట్టదు, మతం అనేది మంచినీళ్ళు ఇవ్వదు. సంస్కారమే సహాయం చేస్తుంది, మమకారమే మంచిని పెంచుతుంది, మానవత్వమే చివరికి మిగులుతుంది. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరుజారే మనుషులుంటారు, వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మనం మౌనమే వారికి చెప్పుదెబ్బ. ఒక కుక్కకి 3 రోజులు అన్నం పెట్టి చూడండి, అది 3 సంవత్సరాలైనా నీపై విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడు, వాడు నీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. నీ మాటలను బట్టి ఇష్టాన్ని, నీ కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకోవడం ఒక్క నీ స్నేహితుడికే సాధ్యం. ఏడిస్తే చనిపోయిన వాళ్లే కాదు, బ్రతికి ఉన్నవాళ్లు కూడా రారు, నువ్వు గెలిస్తే తప్ప. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా వరకు మీతో ఏదో ఒక అవసరం ఉన్నంతవరకే మీకు వాల్యూ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి మీతో అవసరం తీరాక వాళ్ల నిజస్వరూపాలు బయటపెడతారు. నీవు ఎవరో తెలియకుండా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన నువ్వు చెడ్డవాడివైపోవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.